71 ఏళ్ళు పూర్తయిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాల సుదీర్ఘ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నేత, 10 ఏళ్ళు ప్రజాపాలన అందించిన వ్యక్తి, గతంలో ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, రానున్న భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కూడా వారు నిండు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోలాహలం నెలకొంది. ఒక పండవ వాతావరణం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో. అలాగే ఎవరైతే మాకు అనుకూలంగా లేని పక్షాన మొన్నటి జరిగిన ఎలక్షన్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈరోజు కేసీఆర్ గారి పాలన ఉంటే ఈ పండుగ మరింత 100 రెట్లు ఇంకా సంతోషంగా జరుపుకునే వాళ్ళమని. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలను పట్టించుకునే నాయకుడు లేడు. మరోసారి ప్రజల చైతన్యవంతులై మనసారా వాళ్ళే కేసీఆర్ గారు బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా రానున్న కొద్ది రోజుల్లో ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉన్న మా కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ ప్రజల చెంతకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళా ప్రజల చెంతకు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని అసెంబ్లీకి కూడా వస్తారు. అసెంబ్లీలో కూడా చర్చ పెడతారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతారు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తాము, కేసీఆర్ అనే మొక్కనే మలువకుండా చూసుకుంటా వేర్ల కాడికెళ్ళి వీకేస్తా అని సీఎం అన్నాడు. ఈరోజు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు విపరీతంగా రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు బీఆర్ఎస్ భవన్లో చూసినట్టయితే కోలాహలం, మనకి పండవ వాతావరణం కనిపిస్తుంది. బీఆర్ఎస్ సభ్యత్వమే 60 లక్షల కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ అంటే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా ప్రజలు పోయి ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అన్నదాన కార్యక్రమాలు, హరితహారం కానివ్వండి, ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి అనునిత్యం కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీస్తూ అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు తూర్చాలంటే యాదగిరిగుట్ట కూలగొట్టాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న పక్కన ఉన్న సెక్రటేరియట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పోలీస్ కమాండరేట్ కానివ్వండి, 33 జిల్లాలలో కళాశాలలు ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో, లేదా కలెక్టరేట్లు ఉన్నాయో, ఏవైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో, ఇవన్నీ మాయంలో జరిగినాయి కదా. ఇది కేసీఆర్ గారి చరిత్ర. కేసీఆర్ గారు ఆనవాళ్ళు తుడిచేస్తా అంటే ఎలా అవుతుంది? నువ్వు ఇచ్చే రైతు బంధులో కేసీఆర్ ఉన్నాడు, నువ్వు ఇచ్చే 2000 పింఛన్లో కేసీఆర్ ఉన్నాడు, కంటి వెలుగులో కేసీఆర్ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రానికి 24 గంటలు ఇచ్చే కరెంటు కష్టం వెనుక కేసీఆర్ గారు కృషి ఉంది. ఈరోజు ప్రతి ఇంటికి నల్లొచ్చే కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఇలా అని చెప్పి మీరు ఏ ఆనవాళ్ళు చెరిపేస్తారని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో అనేక బ్యానర్లు, పోస్టర్లు కట్టడం అనేది జరిగింది. ఇక్కడ కేవీఆర్ పార్క్, బసవతారకం ఏరియాలో మొత్తము బ్యానర్లను చించేయడం అనేది జరిగింది. దీన్ని పరాకాష్ఠను ఎట్లా చూడవచ్చు? ఖచ్చితంగా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా, అందరినీ కూడా. ఈరోజు మా నాయకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాబుగా కొలుచుకునే ప్రజలందరూ ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలిపేలాగా హోర్డింగ్లు ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఓర్వలేక, ముఖ్యమంత్రి నడుస్తాడు తోవల కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రాన్ని చూస్తే కూడా ఈరోజు గుండెల్లో బూలు పుడుతుందని చెప్పి బ్యానర్లన్నీ కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఇదొక మరొక హత్య ముఖ్యమంత్రి చేసేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి. ప్రతి ఒక్క నాయకులు, గతంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు బ్యానర్లు వేసుకుంటే, కటౌట్లు వేసుకుంటే కూడా మేము ఎక్కడ కూడా అవన్నీ తొలగించలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గుండెల్లో గూలు పుట్టి ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి కళ్ళలో ఆనందం చూడడానికి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ పనికి పూనుకున్నాడు. మా నాయకులు అనునిత్యం రోడ్లపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎక్కడైతే నిన్న కటౌట్లన్నీ కూడా తీసివేయడంతో బ్యానర్లన్నీ చింపి వేస్తుంటే మేము వాళ్ళని ఖండించడం జరిగింది నిన్న రోడ్లపైన. సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్లో, ప్రధానమైన ఛానల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, వాళ్ళకి నాకు పొంతేంటి, వాళ్ళెక్కడ నేనెక్కడ, వాళ్ళ మీద కక్షపూరితమైన అరెస్టులు, రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు, నాకు ప్రజలు ఒక అధికారం ఇచ్చారు, వాళ్ళ గురించి నేను రాత్రింబవళ్ళు కష్టపడతా, కానీ వీళ్ళతోటి నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదంటుండ్రు. దీన్ని ఎట్లా చూడాలి? నిజమే చెప్పిండు. మాకైనా పోలికేడుంది, నక్కకి నాగలోకాలకు ఉన్నంత తేడా ఉంది. ఆయన ముఖ్యమంత్రి కదా. ఎక్కడ ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించకపోతే వాడెక్కడ ముఖ్యమంత్రి అయ్యేటోడు? చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసేవాడు. ఇంకా రాష్ట్రాన్ని తెస్తేనే కదా నువ్వు దానికి టీపీసీసీ అనో, ఈ రాష్ట్రాన్ని సాధిస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అనో. జీవితాంతరం
కేసీఆర్ గారికి రుణపడి ఉండాల్సింది ముఖ్యమంత్రి. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడే కాదు. అది మాకు మీకున్న తేడా, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా కూడా. ఈ రోజే ఇంత జనాలు ఉన్నారు, మరి రేపు 19 తారీఖు నాడు కేసీఆర్ వస్తుండు, ప్రజల్లోకి వస్తున్నాడు, కార్యకర్తలతోని సమావేశం ఏర్పాటు చేస్తాడు అంటున్నారు. మరి ఆ రోజు ఎట్లుండబోతుంది ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు, ఈ భవన్ యొక్క చుట్టుపక్కల? ఈరోజు మీరు వేలాది ప్రజలను చూస్తున్నారు. కేసీఆర్ గారు వస్తే మరొక ఉద్యమం తలపడుతుంది. ఖచ్చితంగా మరొక ఉద్యమ ఎజెండాతో బయటకు వస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా లక్షల్లో ప్రజలు బయటకు వస్తారు. ఎందుకంటే ఈ తెలంగాణ పైన ప్రేమ ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని ప్రజలు ఖచ్చితంగా దాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా బయటకు వచ్చే పరిస్థితి రేపు రోడ్ల మీద మీరు చూస్తారు. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ బర్త్డే సెలబ్రేషన్స్, ఈ జనాలను? అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇంతగానో జనాలు వచ్చారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే తెలంగాణ రాష్ట్రంలో గత 15 తారీఖు నుంచి రైతులు కానీ, మరి రైతు కూలీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కలిసి స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళే కార్యక్రమాలు చేస్తారు. నువ్వు నిన్న మొన్న చూసినాం, పొలాల్లో కేసీఆర్ గారు బర్త్డే వేడుకలు చేశారు. ఈరోజు తెలంగాణ భవన్కి ఎలాంటి స్పందన లేదు, మేము ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. ఈరోజు ఈ భవన్కి వచ్చిన వేడిని చూస్తే ఈ రాష్ట్రంలో ఏది అధికారంలో ఉంది, ఏది అధికారంలో లేదని మీ అందరికీ అర్థమవుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన యోధుడు, సమర యోధుడు, మహాత్ముడు. అలాంటి మహానీయుడిని బర్త్డేరు ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు పెట్టలే, జిల్లాల నుంచి బస్సులు పెట్టలే, జిల్లాల నుంచి కార్లు పెట్టలే. వాళ్ళంతకు వాళ్ళు మా నాయకుని బర్త్డే అని ఈరోజు తెలంగాణ భవన్ను నిండిపోయే విధంగా ఎక్కడ చూసినా సరే తెలంగాణ భవన్ ఇంత కలకలలాడుతుంది. అంటే కారణం కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించారనే ఉద్దేశంతో, కేసీఆర్ గారు తెలంగాణకు చేసిన మేలు కోసం, కేసీఆర్ గారు పాడించిన పంటలకు నీళ్లు పాడించిన పంటల కోసం, అంటే మాకు మళ్ళీ కేసీఆర్ గారు కావాలని ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు తప్ప మేము ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసే విధంగానే భవన్లో ఏర్పాట్లు చేసిర్రు. కానీ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం, గత సంవత్సరం కన్నా వచ్చిన జనాలు ఎక్కువ వచ్చారు ఇక్కడ. అంటే మీరందరూ గమనించవచ్చు. ఎవరంతకు వాళ్ళే కేసీఆర్ గారి ఈ వేడుకలు జరుపుకోవడం జిల్లాల్లో కానీ, మండల స్థాయిలలో కానీ. అంతేందుకు గురుకులాల విద్యార్థులు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటిరు. మీరు ట్విట్టర్లో కానీ అక్కడిక్కడ చూడవచ్చు. అంటే కేసీఆర్ గారి పుట్టినరోజు అనేది రాష్ట్రమంతా పండుగ, కేవలం బీఆర్ఎస్ పార్టీకి కాదు, రాష్ట్రమంతా పండుగ జరుపుకుంటుంది కేసీఆర్ గారు. వారు త్వరలోనే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు వారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు. వారు ఈ పుట్టినరోజు సందర్భంగా మేమందరం వారి ఆశీస్సులతోటి తెలంగాణ ఇంకా అభివృద్ధిలో ముందుకు పోవాలని, వారికి ఇట్లా దేవుడు ఆశీర్వాదాలు 100 ఏళ్ళు బతికే విధంగా వారికి, మరి ఈ తెలంగాణను అభివృద్ధి చేసే విధంగా వారికి ఆశీస్సులు అందించాలని మేము బీఆర్ఎస్ పక్షాన మేము కోరుతున్నాం. చెప్పండి, ఇంకా కొంతమంది ఉన్నారు మనతో, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు చెప్పండి అన్న, ఏంది మరి బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా జరిగింది ఇప్పుడు భవన్లో? తెలంగాణ భవన్లో కేసీఆర్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ అనేది అంగరంగ వైభవంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల కోలాహల మధ్యలో ఈరోజు అమ్మరంగా ఈరోజు మరి బర్త్డే వేడుకలు జరిగినాయి. 100% మరి కేసీఆర్ గారు అనే ఒక సబ్బండ వర్గాలకు ఈరోజు ఒక ముఖాల్లో ఆనందం నింపి కాదనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుశాస్యం చేసి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక హరిత తెలంగాణ ఈరోజు మరి బడుగు బలహీన వర్గాల్లో ఈరోజు ఆనందము ఈరోజు చూసినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్కి దక్కుతుంది. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు అమ్మరాంటి సంబరంగా ఈరోజు కేసీఆర్ యొక్క బర్త్డేను ఈరోజు పర్వదినంగా భావించి ఈరోజు ఒక అదృష్టంగా ఈరోజు భావించడం జరుగుతుంది తెలంగాణ ప్రజలు. ఏందన్నా ఇప్పుడు తెలంగాణలో అంటే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ ఫ్లెక్సీలే కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పోస్టర్లు ఎక్కడున్నా కానీ చింపేయడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు చించేయవలసిన అవసరం వచ్చింది? కేసీఆర్కు వస్తున్నటువంటి ప్రజాదరణను ఓర్వలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుసంస్కారంగా ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది పరాకాష్ట. ఇది అంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ఈరోజు కేసీఆర్కు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఈరోజు పిచ్చి పేలపల పడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో నేను అధికారులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, మేము పింకు బుక్కులో ఈరోజు డైరీలో రాసుకుంటా ఉన్నాము. ఏ అధికారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వివరించడం జరుగుతుంది. 100% ఇలాంటి పిచ్చి పేల మానుకోవాలని నేను హితవు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు. అంటే ఇప్పుడు మనం బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, లేకుంటే ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే బ్యానర్లు కటౌట్లు కట్టుకునే అధికారం ఈ రాష్ట్రంలో లేదా?
మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బర్త్డేలకు ఈరోజు వాళ్ళ ఫ్లెక్స్లు మేము ఇచ్చేసినామా? మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 100% కేసీఆర్ గారు మీద ఉన్నటువంటి ప్రజలకు వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. 100% తెలంగాణ ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు 100% గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పటి ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు డిపాజిట్ గల్లంతే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆవురు మనం ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది కదా. ఇంకెందుకు ఈ పార్టీ మీద ఇంత కక్షపూరితంగా చేయవలసిన ఆ పార్టీకి ఏం అవసరం ఉంది? ఎందుకు అట్లా విమర్శించడం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 13 అంశాలు దాదాపు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వగ్రామ కొండారెడ్డిపల్లి పోదాం, ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చలేదు. హరీష్ అన్నకు అప్పుడు సవాలు విసిరింది కదా, నువ్వు ఒక్కటంటే 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ అన్నావు, రైతు భరోసా అన్నావు, ఏడిచ్చిండు? మొత్తం ఎగవేతల రేవంత్ రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతూ ఉన్నాడు. ఎగవేతలు మొత్తం ఎగవేతల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా ఉన్నాడు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు 6 గ్యారెంటీలు కాదు, ఒక్కటంటే ఒకటి హామీ నెరవేర్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్న కాంగ్రెస్ పార్టీ. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన విధంగా తెలంగాణ ప్రజలు ఎక్కడ చూసినా ఈరోజు ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ మొక్క లేకుండానే చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అనడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు అదే నిదర్శనం అనుకోవాలా? ఈ బ్యానర్లు చింపేయడము, ఆయన కటౌట్లు చింపేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అంటే ఇట్లా చింపేస్తే ఇంతగానో జనాలు వచ్చారు కదా, ఈ మొక్కనే లేకుండా చేస్తాన్న ఈ రేవంత్ రెడ్డికి కనిపిస్తలేరా? ఆయన మూర్ఖత్వం అన్నా ఈరోజు కేసీఆర్ కట్టించినటువంటి సెక్రటరీలో కూకున్నటువంటి అది తీసేస్తాడా? అది తుడిపేస్తాడా? ఈరోజు కేసీఆర్ కలిసినటువంటి పోలీస్ సంబంధించిన కంట్రోల్ రూమ్లో నువ్వు మీటింగులు పెట్టుకుంటున్నావు కదా, అది చెరిపేస్తావా? అంటే నీ యొక్క అహంకార పూరితానికి నిదర్శనంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము. అంటే నీ అహంకారంగా ఈరోజు మంచితనం అనేది నీకు లేకుండా అహంకార పూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే అధికార మదముతో ఈరోజు నువ్వు రకంగా మాట్లాడుతున్నావు తప్ప కేసీఆర్ అనే తెలంగాణ ఎమోషను. తెలంగాణ ప్రజలకు ఈరోజు కేసీఆర్ శ్రీరామ రక్ష. నువ్వు ఏదో ఉత్త మాటలు మాట్లాడి నేను తిడిపేస్తా అంటే బిడ్డ రాను రోజులు బట్టలిప్పి కొడతావు ఈ రేవంత్ రెడ్డిని. ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ఒక్కటంటే ఒకరిని వద్దురా నాయన ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించిన నాయన అంటే నేను తొడిపేస్తా, తొండలు దొర్రిస్తా. ఈ మాటలు మాట్లాడడానికైనా నీ రోజు పరిపాలించడానికి నీకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. నేను పరిపాలించిన నాయన ఈరోజు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు, ఆ హామీలు నెరవేర్చమని తెలంగాణ ప్రజలు అడుగుతా ఉంటే నేను తొండలు దొర్రిస్తా, నేను అది చేస్తా, నేను ఒక్క మొక్కలే కూడా చేస్తా అంటే బిడ్డ రానున్న రోజుల్లో నీకు ఏ గతి పడుతుందో ఆ గతి పడుతుందో అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.